అందరికీ నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్, అఖిల భారత యువజన సమాఖ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ కార్యదర్శి. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య 66 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారతదేశంలో 67వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. 1959 మే 3వ తేదీన భారతదేశంలోని యువతకు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని, సమాజ స్థాపన కోసం శాంతి, అభ్యుదయం, శాస్త్రీయ సోషలిజం నినాదంతో ఢిల్లీలో జరిగిన మొట్టమొదటి మహాసభలో 1959 మే 3న అఖిల భారత యువజన సమాఖ్య ఆవిర్భవించింది. ఆనాటి నుంచి దేశంలో యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అఖిల భారత యువజన సమాఖ్య అనేక పోరాటాలు చేసింది. అందులో వయోజన ఓటు హక్కు, 18 ఏళ్ల నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం కోసం అఖిల భారత యువజన సమాఖ్య పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. దాంతోపాటు యువతలో శాస్త్రీయ సోషలిజాన్ని, సమాజ స్థాపన కోసం అవసరమయ్యేటువంటి ఉద్యమాలు చేయడంలో కావాల్సిన చైతన్యాన్ని పాదుకొల్పడంలో అఖిల భారత యువజన సమాఖ్య ఎంతో కృషి చేసింది. ఈ 66 ఏళ్ళు కేవలం ఒక సంఘంగానే కాకుండా ఈ దేశంలోని యువతకి ఆదర్శంగా భగత్ సింగ్ ఆదర్శాలను పుణుకుపుచ్చుకొని ఈ దేశ యువతలో దేశ అభివృద్ధి కోసం చేయవలసిన ఉద్యమాల గురించి అనేక పోరాటాలు చేసిన అఖిల భారత యువజన సమాఖ్య ఈరోజు 67వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య సంఘ సభ్యులకి, అలానే దేశ యువతకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.